ఓయ్ ఫుడీస్, వెల్కమ్ టు ఫుడీస్ శ్రీ. ఇవాళ స్పెషల్ ఆలూ బోండా పుదీనా చట్నీ. పర్ఫెక్ట్ టెక్స్చర్ విత్ టిప్స్తో ఆయిల్ నిల్ టేస్ట్ఫుల్ ఆలూ బోండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఇంకా ఈవినింగ్ స్నాక్గా ట్రై చేయొచ్చు. అరే ఇలాంటి రెసిపీ మిస్ అవుతారా? ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది అంతే. లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం, చలో. ముందుగా ఒక బౌల్లో తగినంత శనగపిండి తీసుకుందాం. ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ బియ్యం పిండి ఆయిల్ పీల్చకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఆలూ బోండా పైన లేయర్ క్రిస్పీగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. కొంచెం సాల్ట్, కొంచెం మాత్రమే వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది. కలర్ కోసం కొంచెం పసుపు. ఇప్పుడు వాము వేసుకుందాం. ఇలా నలిపి వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఓ 4-5 లాగించేస్తారు కదా, డైజెస్ట్ అవ్వడానికి ఈ వాము హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కొంచెం 2 స్పూన్స్ వేడి ఆయిల్ వేసుకుందాం. ఇలా వేడి ఆయిల్ వేయడం వల్ల బోండా లేయర్ క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. ఒకసారి బాగా కలిపి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మరీ జారుగాను మరీ గట్టిగాను లేకుండా మీడియంగా కలుపుకోవాలి. జారుగా ఉంటే కోటింగ్ నిలబడదు, మరీ గట్టిగా ఉంటే బోండా లేయర్ మందంగా వస్తుంది. కాబట్టి మీడియంగా చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టి స్టఫింగ్ కోసం ఆలూ మసాలా రెడీ చేద్దాం. ముందుగా ఆలూని కుక్కర్లో వాటర్ పోసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్కి ఆఫ్ చేసేసుకోవాలి. ఆలూ మరీ మెత్తగా ఉడికిపోకూడదు. విజిల్స్ రాగానే వెంటనే తీసి పక్కన పెట్టేయాలి. అలాగే ఉంచేస్తే వాటర్ పీల్చేసి ఆలు మరీ మెత్తగా అయిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే బోండాకి అస్సలు పనికిరాదు. ఈ విధంగా అన్నిటికీ తొక్క తీసి పేస్ట్లా ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని ఒక్క 2 నిమిషాలు వేయించుకుందాం. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వీటిని 1 నిమిషం వేయించి కొంచెం ఉప్పు ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ శనగపిండిలో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం పసుపు వేగిన తర్వాత ఉడికించుకున్న ఆలూ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఆలూకి అంటేలా బాగా ఒకసారి కలిపి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా. ఒకసారి చెక్ చేసి కారం తక్కువ ఉంటే కారం వేసుకోవచ్చు. ఒకవేళ కారం ఎక్కువ ఉంది అనిపిస్తే కొంచెం నిమ్మరసం పిండేయండి. ఈ మసాలాలు ఆలూకి పట్టేలా బాగా ఒక 2 నిమిషాలు వేయించి చల్లారిన తర్వాత కావలసిన సైజులో ఇలా రౌండ్లా చేసి పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బోండా వేసుకుందాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పిండి జారుగాను మరీ గట్టిగాను ఉండకూడదు. ఆలు ఎక్కువ మెత్తగా ఉడికించకూడదు. ఈ టిప్స్ ఫాలో అవుతే పర్ఫెక్ట్ ఆలూ బోండా మీ సొంతం. ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్యలో ఇలా తిప్పుకుంటూ చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. బోండా రెడీ. ఇప్పుడు చట్నీ సంగతి చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, 1 స్పూన్ శనగపప్పు, మీ రుచికి తగినట్టు పచ్చిమిర్చి, కొంచెం అల్లం, 2 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు కొంచెం నిమ్మరసం. ఈ చట్నీలో పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఫైనల్గా కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అంతే. ఆయిల్ నిల్ టేస్ట్ఫుల్ ఆలూ బోండా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.